ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టేస్టీ అండ్ స్పాంజీగా ఉంటూ పిండి అన్నది అస్సలు పులియపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి పావుల అట్టుని, అదేనండి పుల్లట్టుని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యం అన్నది రేషన్ బియ్యమే తీసుకోవాలి తప్ప నార్మల్ బియ్యం తీసుకున్నాం అనుకోండి పుల్లట్లు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి, అంత బాగోవన్నమాట. రేషన్ బియ్యం లేవు అనుకోండి, దాని బదులు ఇడ్లీ బియ్యం అని మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు కదా, ఆ బియ్యం అయినా తీసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1/2 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మంచినీళ్ళతో కనీసం 3-4 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి బాగా పలచగా ఉన్నటువంటి మజ్జిగ 1½ కప్పు వేస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ మజ్జిగ అన్నది పుల్లగా ఉంటేనే ఈ పుల్లట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మజ్జిగను కూడా పోసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 గంటలు పక్కన పెట్టుకుందాము. 5 గంటలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నానినటువంటి బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మన నానబెట్టినటువంటి బియ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. అంతేకాదండి, ఈ పుల్లట్ల పిండి రుబ్బుకోవటానికి వాటర్ అన్నది ఎక్కువ పట్టదన్నమాట, కొంచెమే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇలా రుబ్బుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, మనం పిండిని పులియబట్టడం లేదు కాబట్టి దీనిలోకి చిటికెడంత వంట సోడాని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పుల్లట్ల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ యూస్ చేసేటువంటి ప్యాన్ మాత్రం ఐరన్ ప్యాన్ అన్నమాట. ఆ ప్యాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పుల్లట్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దీని మీద చూడండి, ఇలా పుల్లట్లు వేసుకుని ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేసరికి లైట్గా బబుల్స్లా వచ్చాయి కదా, అంటే మన పుల్లట్లు అన్నవి పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఈ పుల్లట్లకి ఎటువంటి హోమ్ మేడ్ పికిలైనా బాగుంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటూ పిండి అన్నది పులియబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి పుల్లట్లు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.